బ్రేకింగ్ అంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలో నోటీసులు అందజేశారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావునైతే సిట్ అధికారులు విచారించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికైతే నందినగర్ లో అయితే కేసీఆర్ నివాసానికైతే సిట్ అధికారులు సిట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ సిబ్బందికి నోటీసులు అందజేసిన సిట్ అధికారులు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి, ఏం జరగబోతుంది అసలు? సోని, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు విచారణకు సహకరించాల్సిందిగా వైపు కేసీఆర్కు తన నివాసంలో నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల ప్రకారం 160 CRPC నోటీసుల ప్రకారం రేపు కేసీఆర్ స్వయంగా వస్తారా లేకపోతే ఆయన కోరుకున్న చోటికి సిట్ అధికారులను పిలుస్తారనేది కూడా చూడాల్సి ఉన్నది. మొత్తానికైతే ఇప్పుడు కేసీఆర్ దీని విషయంలో స్పందించాల్సి ఉంది. ఒకవైపు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్తోని కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ సిట్టు విచారణ సందర్భంగా కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో మనం చూడాల్సి ఉంది. ఒకవైపు ఇప్పటికే హరీష్ రావుని, కేటీఆర్ని, ఇటు సంతోష్ రావుని స్టేట్మెంట్లను వాళ్ళ విచారణ సందర్భంగా స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవాల్సి ఉంది. కేసీఆర్ సందర్భంగా కొంత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, కొంత డైరెక్షన్స్ ప్రకారం కొంత వెసులుబాటు ఉంటుంది. 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు వారు కోరుకున్న సమయంలో కోరుకున్న చోటనే ఒకవైపు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ విచారణకు తాను నేరుగా వస్తారా లేకపోతే వారిని అక్కడికి రమ్మంటారా అనేది ఇప్పుడు చూడాల్సి ఉన్నది. ఇందులో భాగంగా గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా ఆయనకు ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా నేరుగా కాళేశ్వరం కమిషన్ జడ్జి ముందుకు వచ్చి, మాజీ జస్టిస్ ముందుకు వచ్చి విచారణలో ఆయనకు హాజరయ్యారు. దాని సందర్భంగా కమిషన్ ముందు తన వాదనను బలంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కేసీఆర్ ఈ సిట్ కేసు విషయం సంబంధించి ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించి తాను స్వయంగా వెళ్తారా లేకపోతే వారిని తన నివాసానికి రమ్మంటారా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉన్నది. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాతనే ఒకవైపు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. రీసెంట్గా మనం సంతోష్ రావు విచారణ సందర్భంగా చూసాము. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపుగా 7 గంటలన్నర సమయం పాటు ఆయనను విచారణ కొనసాగించారు. ఒకవైపు పాత కేసులకు సంబంధించిన పాత స్టేట్మెంట్ల ఆధారంగా గతంలో ఇదే సిట్టు ఇచ్చినటువంటి విచారణ సందర్భంగా గతంలో ఎవరెవరు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, వారి వివరణ ఏ విధంగా ఉంది, అందులో వీరికి సంబంధించిన పాత్ర ఏమైనా ఉన్నదా, అనేక రకాల అంశాలను ఇందులో జోడించి వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా ఈ స్టేట్మెంట్లు ఏ విధంగా తీసుకుంటారు, ఆయన పాత్ర ఏ మేరకు ఉందనేది కూడా ఇప్పుడు విచారించడం కోసమే కేసీఆర్కి 160 CRPC ప్రకారం నోటీసులు సర్వ్ చేశారు. నందినగర్ నివాసంలో ఆయన సిబ్బందికి నోటీసులు అందజేసి వాళ్ళు రిసీవ్డ్ కాపీ తీసుకున్నట్టుగా కూడా సంతకం చేయించుకుని అక్కడి నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయినట్టుగా మనకు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఒక్కసారిగా మీడియా అంతా కూడా అలర్ట్ అయింది. కేసీఆర్కు నోటీసులు అనేసరికి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా బగ్గుమంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్కి ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్కి నోటీస్కి దాదాపుగా నోటిఫికేషన్ మధ్య ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఒకవైపు 6 రోజులు మాత్రమే దీనికి ప్రచారానికి వ్యవధించారు. తెలంగాణలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రచార వ్యవధి కూడా ఇవ్వకుండా కేవలం ప్రతిపక్షాలని అణగదొక్కడం కోసం, ప్రతిపక్షాలను డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఢీకొంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్లానింగ్ చేసుకోకుండా డైవర్ట్ చేసుకోవడం కోసమే ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఒకవైపు ఈ నెల ఒకవైపు ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్స్లో సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం మొదలైంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా నామినేషన్లకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దాదాపుగా 6 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. 11వ తేదీ ఎలక్షన్స్, 13వ తేదీ ఒకవైపు రిజల్ట్. ఈ మధ్యలో తక్కువ వ్యవధిలో ఎలక్షన్స్ పెట్టి ప్రతిపక్షాలను దెబ్బతీయడంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తుందనేది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఇప్పటికే హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ నుంచి ఏ సమాచారం కోసమైనా పిలుస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉన్నది. కేసీఆర్ గత ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. ఆయన డైరెక్షన్లోనే గవర్నమెంట్ అంతా కూడా పనిచేసింది. కాబట్టి గత ఎలక్షన్స్ కావచ్చు, మిగతా కొన్ని కీలక అంశాలపైన ఆయన సంబంధించినటువంటి విషయంలో కొన్ని విషయాలు రాబట్టుకోవడం కోసమే సిట్ అధికారులు ఈ నోటీసులు సర్వ్ చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ భావిస్తుంది. ఇప్పటికే లీగల్ టీం కూడా దీనికి సంబంధించి ఎదుర్కోవడం కోసం సిద్ధమవుతూ ఉంది. ఒకవైపు పార్టీ క్యాడర్ని నైతిక స్థాయిని దెబ్బతీయడం కోసం, ఒకవైపు పార్టీ నేతల్ని కేసుల పేరుతో వేధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాన్ని
కప్పిపుచ్చుకోవడంలో భాగంగా ఇలాంటి నోటీసులు సర్వ్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇప్పుడు నోటీసులు అందజేసిన తర్వాత కేసీఆర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం చూడాల్సి ఉంది. కేసీఆర్ నేరుగా వస్తానంటారా లేకపోతే వారినే తన నివాసానికి రమ్మంటారా అని చూడాల్సి ఉంది. మొత్తానికైతే నందినగర్ హైదరాబాదు నందినగర్ నివాసంలో కేసీఆర్ సిబ్బందికి సిట్ అధికారులైతే నోటీసులు అందజేసి వెళ్లారు. సోని మొత్తానికి స్వామి మనం చూసుకుంటే సిట్ విచారణ పరిధిలో అయితే కేసీఆర్ పాత్ర ఏమిటని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ కేసు ఏ కేసు సంబంధంగా కేసీఆర్కు ఈ నోటీసులు ఇచ్చినట్లుగా మనం అనుకోవచ్చు. అసలు సిట్ ఉద్దేశం ఏంటి దీనిపై? అసలు అంటే ప్రధానంగా గతంలో విచారించినటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు చెప్పినటువంటి విషయాలతో పాటు మిగతా అనేక అంశాలపైన కూడా నోటీసులు అందజేసేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ఈ కేసులో ఒకవైపు ఇటు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకత్వం అంతా కూడా ఒకవైపు మండిపడుతూ ఉన్నారు. ఎవరికి వారు దీనికి సంబంధించినటువంటి అన్వయించుకుంటున్నారు. గత కేసులకు సంబంధించి కేసీఆర్కు అంటగట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఒక బురద జల్లే ప్రక్రియలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు అందజేశారు. కేసీఆర్ చరిష్మాను, కేసీఆర్కు ఉన్నటువంటి ప్రజాదరణను దెబ్బతీయడం కోసమే ఒక బ్లేమ్ గేమ్లో భాగంగానే ఇలాంటి నోటీసులు జారీ చేశారని చెప్పేసి భావిస్తున్నారు. కేసీఆర్ కూడా నోటీసులు అందుకున్న తర్వాత కేసీఆర్ దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పటికే దీని కేసు సంబంధించి గత ప్రభుత్వంలో అనేక ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, అనేక రకాల విభాగాలను కూడా వారి పని వారు చేస్తుంటారు. వివిధ సోర్సెస్ ద్వారా వారంతా కూడా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేస్తారు తప్ప మేము ఇది చేయాలని చెప్పి ఎక్కడ డైరెక్షన్స్ ఉండదు. కేవలం ఇదంతా కూడా గత ప్రభుత్వాల ఆనవాయితీ ప్రకారం జరుగుతూ ఉంటుంది. కావాలని చెప్పేసి గతంలో ఎన్నడూ మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు, అలాగే కేసీఆర్ ఎక్కడంటే అక్కడే అంటున్నారా? సిట్ అధికారులు ఎక్కడ విచారించున్నారు? మెయిన్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే కేసీఆర్ ఇప్పటికీ ఎర్రవల్లి తన ఫామ్ వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. అక్కడే ఉంటున్నారు. గత కొద్ది నెలలుగా ఒకవైపు రీసెంట్గానే తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో తన వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్లో ఏదైనా అవసరం అనుకుంటే కీలకమైన సమయాల్లో వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎర్రవల్లి నివాసంలో ఉన్నారు. ఉదయం కూడా ఎర్రవల్లి నివాసంకి వెళ్ళే సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేస్తారని చెప్పేసి అంతా భావించారు. కానీ ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ సూచన మేరకు తన నందినగర్ నివాసంలోనే సిట్ అధికారులు తన నోటీసులు అయితే అందజేసి వెళ్లడం జరిగింది. సోని మొత్తానికైతే ఈ నోటీసులు రాజకీయ కక్ష సాధింపు అన్న ఆరోపణలపైతే సీట్ సమాధానం ఏంటి? అలాగే కేసీఆర్ ఏమన్నా స్పందించారా ఈ నోటీసులకు సంబంధించి? అసలు హాజరవుతారా లేదనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఏంటి, ఎలా చూడాలి అసలు దీన్ని? అసలు అంటే కేసీఆర్ ఈ నోటీసులు అందుకున్న తర్వాత ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాలి. కేసీఆర్ నేరుగా వస్తారా లేకపోతే ఆయనే ఒకవైపు జరిగినటువంటి పరిణామాల్లో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది, తన నివాసానికి సిట్ అధికారం రమ్మంటారా లేకపోతే ఆయనే వెళ్తారా అనేది చూడాల్సి ఉన్నది. ఈ కేసులకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు. కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు గతంలో కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విషయంలో కావచ్చు, ఇటు మరోవైపు ఫార్ములా ఈ కేసు సంబంధించి కేటీఆర్ను పదే పిలిచే విషయం కావచ్చు, ఇటు గొర్రెల స్కామ్ సంబంధించి కావచ్చు, ఇప్పుడు మళ్ళీ పలు కొత్త కుంభకోణాలు తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో చేసిన విషయాలు పక్క పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు పదే ఈ ప్రభుత్వంలో సింగరేణి కుంభకోణం, మద్యం కుంభకోణం, ఒకవైపు సింగరేణిలో సోలారు విద్యుత్ కుంభకోణం లాంటి అనేక కుంభకోణాలు తెరపై తీసుకొచ్చి ప్రకటిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి నోటీసులు ఇస్తూ మా నోరు ముగించాలనుకుంటే ముగించలేరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతుంటాం, బట్టబయలు చేస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇలాంటి నోటీసుల పేరుతోటి, విచారణల పేరుతోటి ఎంత వేధించినా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పుడే పరమావధిగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఎక్కడ కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తూనే ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి వాటి అమలు చేయకుండా, ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ఇలాంటి ఒకవైపు ప్రాపగండా స్కీమ్స్ తెరపై తీసుకొచ్చి ప్రాపగండా చేస్తూ ఉన్నారు. కావాలని చెప్పేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ అననానికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో పదే చెప్పి ఆయన సంబంధించినటువంటి క్రెడిబిలిటీ దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. ఒకవైపు తాను హైదరాబాద్లో లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. ఆయన విదేశాలకు వెళ్లిన ప్రతిసారి కూడా ఇలాంటి ఒక రకమైనటువంటి ప్లాన్లో భాగంగానే నోటీసులు అందజేస్తారు. గతంలో కూడా ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడే ఫార్ములా యూఎస్ కేసు సంబంధించి కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. 3 సార్లు పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. అలాగే సిఆర్పిసి 160 కింద అయితే నోటీసులు ఇచ్చారు కదా, మరి ఈ సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేయాల్సిన అవసరమే ఎందుకు వచ్చింది? అసలు అవసరమే లేదన్నారు. నోటీసులు చేయాల్సిన అవసరం లేదని చెప్పి లాస్ట్ ఫైనల్ గా అయితే నోటీసులు ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు ఏంటి?
అంటే ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా దీనికి సంబంధించి అయితే కూడా మండిపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇలాంటి వారు కేసీఆర్ ప్రమేయం లేనప్పటికీ కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రమేయం లేనప్పుడు కూడా కావాలని చెప్పేసి కొద్ది మందిని టార్గెట్ చేసి ఈ నోటీసులు సర్వ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఎవరైతే భావిస్తున్నారో అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ను వేధించడం కోసం, ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసమే కేసులని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఒకవైపు గత సంబంధించినటువంటి సిట్ ఏదైతే కేసులో విచారిస్తుందో ఆ విచారణ సందర్భంగా వివిధ అంశాలు గతంలో చెప్పినటువంటి ఆధారంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలోని కేసీఆర్ సిబ్బందికి నోటీసులు అందజేశారు. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక హైదరాబాద్ పరిధిలోనే ఆయన్ను విచారించనున్నారు. విచారణ స్థలం ఎంపిక చేసుకునే అవకాశాన్ని కేసీఆర్ కే ఇచ్చారు. కేసీఆర్ కోరిన చోటే సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.